కట్ ఆఫ్ చూద్దాం. గురుకుల పాఠశాలలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో పనిచేస్తున్న ఉద్యోగులు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. 6 నెలలుగా 693 మందికి జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నా తమ గురించి పట్టించుకునేవారు లేరంటూ గెస్ట్ లెక్చరర్లు మండిపడుతున్నారు. దసరా, దీపావళి పండుగలకు సైతం జీతాలు రాకపోవడంతో పండుగలు కూడా జరుపుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు ఇవ్వాలని అధికారులను వేడుకుంటున్నా తమ గోడు వినడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల నెల జీతాలు రాక అప్పులు కూడా పుట్టడం లేదని మండిపడుతున్నారు. జీతాలు సరైన సమయంలో రాకపోవడంతో మానసికంగా కుంగిపోతున్నామని, పిల్లలకు చదువు చెప్పలేకపోతున్నామని వారంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, గురుకుల పాఠశాలలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో పనిచేస్తున్న ఉద్యోగులు జీతాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక వెలుగు వెలిగిన గురుకులాలు నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అధ్వానంగా మారాయి. ఒకవైపు విద్యార్థుల ఇబ్బందులు, మరొకవైపు అధ్యాపకులకు జీతాలు రాక గురుకులాలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టిన పరిస్థితి నెలకొంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో పనిచేసే సిబ్బందికి 6 నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమకు తక్షణమే వేతనాలు విడుదల చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక సాంఘిక సంక్షేమ గురుకులాల్లోని ఇటు సొసైటీల పరిధిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సంబంధించి అటు ప్రత్యేక గురుకులాల్లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, అదేవిధంగా పార్ట్ టైం సంబంధించిన సిబ్బందికి 6 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం చెప్తున్న ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వాటి మానసికంగా ఒత్తిడికి గురవుతున్నాం. పిల్లలకు సరిగ్గా ఆటలు కూడా చెప్పలేకపోతున్నామంటూ కూడా అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉన్నతాధికారులను ఎన్నిసార్లు కలిసినా, ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కానీ తమకు రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇకనైనా కానీ వెంటనే తమకు జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక మరోవైపు ఇటు సొసైటీలోని రెగ్యులర్ సిబ్బందికి సైతం గత 2 నెలలుగా కూడా ఇప్పటికీ జీతాలు రాలేదు. ప్రతి నెల 2 లేదంటే 3వ వారంలో వేతనాలు ఇస్తున్నారని, దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూడా వారు కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు 693 మందికి జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నా కానీ సర్కారు ఇప్పటి వరకు మౌనం పాటిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని కూడా అటు విద్యార్థి సంఘాలు కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు తెలంగాణ పండుగ అయినా, అటు బతుకమ్మ కావచ్చు, దసరా, దీపావళి సందర్భంగా జీతాలు లేకపోవడంతో తాము పండుగలు కూడా జరుపుకోలేదని కూడా అటు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. జీతాలు ఇవ్వాలని చెప్పి అధికారులను ఎన్నిసార్లు వేడుకున్నా కానీ వారు పట్టించుకోవట్లేదని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెల నెల జీతాలు రాక అప్పులు కూడా పుట్టడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులలో లోన్ కూడా ఇవ్వట్లేదంటూ కూడా గెస్ట్ లెక్చరర్లకు సంబంధించి ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎంసీ గ్రూప్ల సొసైటీ కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇప్పటికే అన్ని రకాల సెలవులను కూడా రద్దు చేస్తూ సొసైటీ కార్యదర్శి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు సమస్య పరిష్కరించే వరకు సెలవులకు వీల్లేదని కూడా స్పష్టం చేయడంతో అటు జీతాలు రాకపోవడం, ఇటు సెలవులు లేకుండా కంటిన్యూగా డ్యూటీ చేస్తుండడంతో అటు మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామంటూ కూడా కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, గెస్ట్ లెక్చరర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు విద్యార్థులకు సంబంధించి ఉన్నత ఈ సిఓఈలలో ఎక్కువగా ఎన్ఐటి కావచ్చు, నీట్ కావచ్చు, జేఈ అడ్వాన్స్ మెయిన్ సంబంధించి కూడా ఇక్కడ నుంచి మంచి మంచి ర్యాంకులు సాధిస్తూ ఉంటారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నతమైన ఉద్యోగాలు కూడా సాధించే పరిస్థితి కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సిఓఈలను పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది, నిర్లక్ష్యం చేస్తున్నట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ మహేష్.